ఆస్తిని మన చేతుల్లోనే ఉంచుకోవాలి. నువ్వు ఆపలేను అనుకుంటే మీ అన్నయ్యకి చెప్పైనా ఆపించాలి. ఏంటో వదినా, మీరు చెప్తున్న దానికి నేనేం బదులు ఇవ్వాలో అర్థం కావట్లేదు. ఈ పూటకి నేను తినలేను, నన్ను వదిలే వదినా. నువ్వు గాని పిన్ని. ఏంటమ్మా కానిచ్చేది? పిల్లలు వాళ్లే ఆ కారాన్ని తట్టుకోలేకపోయారు. అసలే పెళ్లి కాందాన్ని నేను నోట్లో పెట్టుకుంటే గుట్టుకుమన్నానే అనుకో. పిన్ని, ఇంకా నీకు అర్థం కావడం లేదా? ఇంట్లో వాళ్ళందరినీ భయపెట్టడానికే ఈ పచ్చడి మెతుకులు ప్లాన్ చేశాను. ఇలాంటి పరిస్థితి వస్తుందని భయపడి అందరూ ఇప్పుడు భూమికి ఎదురు తిరుగుతారు. ఓహో, అప్పుడు మన బలం పెరుగుతుంది. అమ్మో, పచ్చడి మెతుకుల్లో కూడా ఇంత ప్లాన్ ఉందా? అయినా ఇది నేను తినలేనమ్మాయి. ఇది తినాల్సిన అవసరం మనకేం వచ్చింది పిన్ని? లక్ష్మి అమ్మా, తెస్తానమ్మా. ఇదెక్కడ పోతుంది? ఏం తెస్తుంది? బిర్యానీ. భవ్యమైన ఆత్మభావం, నవ్యమైన నిత్యతాళం, నిఖిల జగతి మూలం. ఓ మై గాడ్, నువ్వు చాలా గ్రేట్ భూమి. చాలా గొప్పగా డాన్స్ చేసావు. చూస్తుంటే మీ అమ్మగారి కంటే ఎక్కువ పేరు సంపాదించేలా ఉన్నావు. వద్దు బావా, మా అమ్మగారి పేరు నిలబెడితే అదే 10,000. బావా, ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి? డాన్స్ అకాడమీ మా అమ్మ పేరు మీద పెట్టినా రిజిస్ట్రేషన్ మాత్రం మన ఇద్దరి పేరు మీదే చేద్దాం. డాన్స్ వచ్చింది నీకు, డాన్స్ నేర్చుకుంది నువ్వు, మధ్యలో నా పేరెందుకు? అలా అనకు బావా. నాకెంత పేరొచ్చినా అందులో సగం పేరు నీదై ఉండాలి. ప్లీజ్ బావా, కాదనకు. అయితే మరి నువ్వు ఒక పని చేయాలి. చెప్పు బావా. ఒక ముద్దు పెట్టావనుకో, నీ రిక్వెస్ట్ గురించి ఆలోచిస్తాను. తిరిగి నేను ముద్దు పెట్టాననుకో, నీ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేశానని అర్థం. బావా, అయితే వద్దులే, అకాడమీ నీ పేరు మీదే రిజిస్టర్ చేద్దాం. ఈ మధ్య మీ అల్లరి చాలా ఎక్కువ అయిపోతుంది బావా. నో 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 భూమి, ఐఎమ్ వెరీ సీరియస్. ఏం మాట్లాడుతున్నారండి? అవును సరదా, నేను అనేవాణ్ణి ఈ భూమి మీద లేకపోతే అసలు విడిపోవడం అనే కండిషనే ఉండదు కదా. ఏమండి, మీరెలా పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. లేదు సరదా, నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. మనిద్దరి బంధం ఆ దేవుడు కలిపిన బంధం అని గట్టిగా నమ్ముతున్నాను కాబట్టి అది తెగిపోవాలి అంటే నేను
ఈ లోకం వదిలి వెళ్ళిపోవాలి. తప్పదు శారద. ఏమండి మీరెలా మాట్లాడకండి, నాకు భయం వేస్తోంది. భయపడక శారద. గగన్ భూమిలో పెళ్లి జరగాలి అంటే నేను చచ్చిపోవాలి. శారద, నేను ఇన్నేళ్లగా భౌతికంగా నీ పక్కన లేనప్పుడే నా కొడుకు గగన్ నిన్ను కంటికి రెప్పలా చూసుకున్నాడు. అలాంటిది ఇప్పుడు నేను శాశ్వతంగా దూరం అయిపోతే వాడిని నువ్వు చాలా బాగా చూసుకుంటాడనే నమ్మకం నాకుంది శారద. కాకపోతే అదొక చిన్న రిక్వెస్ట్. నేను చచ్చిపోయిన తర్వాత నన్ను చూడటానికి నువ్వు రావాలి శారద. నా ఠాకురుగా మాత్రం నా కొడుకు కగనే పెట్టాలి. ఈ కోరిక తీరుస్తావు కాదు. ఏమండి ఏమండి ఏమండి, అయ్యో దేవుడా,